ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకుందామని ఆశపడుతున్నాను. వెయిటింగ్ సీజన్లో ఉన్నావా? అలసిపోయి ఉన్నావా? ఈ సమయం అందు నువ్వు ఉద్యోగం కోసం, వివాహం కోసం, గర్భఫలం కోసం దేని గురించి ఎదురు చూస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, వెయిటింగ్ టైమ్ ఇస్ నాట్ వేస్టెడ్ టైం. నువ్వు ఎదురు చూసే సమయం అస్సలు వ్యర్థం కాదు. నువ్వు ఎదురు చూసే సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, చక్కగా చెక్కుతాడు, నీ హృదయాన్ని సిద్ధపరుస్తాడు. నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఆ విషయం గురించి నిన్ను సిద్ధపరుస్తాడు. కొద్ది కాలం ప్రార్థన చేసి ఇంకా నా జీవితంలో కార్యం జరగట్లేదు అని ప్రార్థించడం కూడా మానేసావేమో. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే మొదటి సాముయేలులో హన్నాని చూస్తాము. హన్నా ఒక ప్రార్థన జీవితాన్ని మనం చూస్తాము. తన జీవితంలో గర్భఫలము లేక ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు పడింది. అయినా కూడా తను ప్రార్థించడం ఎప్పుడు కూడా మానలేదు. ఎదురు చూసే సమయంలో దేవుడికి చాలా దగ్గరగా జీవించింది, ఎడతెగని ప్రార్థన చేసింది. కానీ మనము ఇవాళ ప్రార్థన చేసి రేపే కార్యం జరిగిపోవాలి, వెంటనే కార్యం జరిగిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాము. అలా జరగకపోయేసరికి నిరాశ చెందుతూ ఉంటాము. కానీ ప్రతిదానికి సమయం అనేది ఉంటుంది, ప్రతిదానికి సిద్ధపాటు అనేది ఉంటుంది. సిద్ధపాటు సమయంలో మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో దాని గురించి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి రెడీగా ఉంటావో ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు సిద్ధంగా లేనప్పుడు, నువ్వు రెడీగా లేనప్పుడు దేవుడు నీకు ఇచ్చినా కూడా నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేవు. ఈ సమయం అందు నువ్వు రహస్యంగా నీ గదిలో ప్రార్థిస్తూ ఏడుస్తున్నావేమో. నాకు సహాయపడేవాళ్ళు, నా కన్నీరు తుడిచేవాళ్ళు, నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి బాధపడుతున్నావేమో. ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసినట్టయితే ఆగరు ఒక జీవితాన్ని చూస్తాం మనము. తన కుమారుడు ఎక్కడ చనిపోతాడో అన్న భయంతో ఏడుస్తూ ఉంటుంది. అరణ్యంలో ఆ ఏడుపుని ఎవ్వరు కూడా చూడలేదు, ఎవ్వరు కూడా సహాయం చేసే వాళ్ళు లేరు. కానీ పరలోకమునందు ఉన్న ఆ దేవుడు ఆమెను చూశాడు. ఇవాళ కూడా నువ్వు రహస్యంగా ప్రార్థిస్తుంది, నువ్వు ఏడుస్తుంది, నువ్వు బాధపడుతుంది, ప్రతి ఒక్కటి ఆయన చూస్తున్నాడు. కన్నీటి ప్రార్థన ఏది కూడా వ్యర్థంగా పోదు. నీ అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. ఈ సమయం అందు ఎదురు చూసే సమయంలో నువ్వు చేయాల్సింది ఆయనకి దగ్గరగా జీవించడం. సర్వ్ హిమ్. ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా విశ్వాసముతో ప్రార్థించు. ఆయన ఖచ్చితంగా తగిన సమయం అందు హెచ్చించే దేవుడు. ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతిఫలం చూస్తావు. ప్రార్థించడం మానకు, విశ్వాసముతో ప్రార్థించు. గాడ్ బ్లెస్ యూ.